గఫాలు కొట్టుకోవాల్సిందే తప్ప జరిగేది లేదు, చచ్చేది లేదు. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి విద్యాసాగర్ గారు. కాకుమాన్ రాజశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక డైనమిక్ లీడర్, రాళ్ళు రప్పలతో ఉన్నటువంటి భూమిని చంద్రబాబు నాయుడు గారు మహానగరంగా మార్చారని ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కలెక్టర్ల సదస్సు మీటింగ్ జరిగిందో దాంట్లో ఆయన పొగడ్తలతో ముంచెత్తారు ముఖ్యమంత్రి గారిని. ఏం చెప్తారు? పొగడితే ఇప్పుడు పొగడకపోతే పవన్ కళ్యాణ్ గారికి కుదరదు, ఆయన ఈయన పొగడకపోతే ఆయనకి కుదరదు. ఇద్దరు ఒకళ్ళొకరు పొగుడుకోవడం అనేటువంటిది పక్కన పెట్టి ఇద్దరు కలిసి ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చారా, ఇప్పటి వరకు ఈ ఉన్న 6 నెలల్లో 7 నెలలు వచ్చింది, ఏం చేశారు అనేది ఆలోచన చేస్తే, ప్రజల కోసం ఆలోచన చేస్తే మంచిదే. ఇప్పుడు రాళ్ళు రప్పలు ఉన్నాయి, అటువంటి వాటిని తీసుకొచ్చి ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారు అని మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లే. గతంలో 5 సంవత్సరాలు ఏం చేశారు? రాళ్ళు రప్పలు అంతే వదిలేసిపోలేదా? ఏం జరిగింది చెప్పండి. తాత్కాలికమైనటువంటి కట్టుబడులు, తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్లు, అసెంబ్లీలు, వాటిల్లో అడ్డగోలు అవినీతులు అది జరిగింది గతంలో. దాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. సరే, ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఏంటి, ఇప్పుడు వచ్చిన ఒకళ్ళు పొగుడుకోవడాలు, ఒకళ్ళు ఇప్పుడు జరిగేటువంటి అంశాలు తిట్టుకోకుండా పొగుడుకుంటే మంచిదే కదా రాజశేఖర్ గారు. అసెంబ్లీలో తిట్టుకోకుండా, ప్రతిపక్షాలను బూతులు తిట్టకుండా మంచిగా పొగుడుకుంటే ఏమైంది? నష్టమే ఉంది. వాళ్ళకి పొగుడుకున్నందువల్ల ఎవరికి లాభం లేదండి. ప్రజలకు లాభం అయ్యేటువంటి కార్యక్రమాలు ఉండాలా. మీరు నన్ను మీరు మనం పొగుడుకుంటే ఉపయోగం ఏముందంటే ప్రజలకు ఒరిగేది ఏం లేదు పొగుడుకున్నంత మాత్రాన. కాకపోతే ఇచ్చినటువంటి హామీలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఉన్నటువంటి ఆయన అసంతృప్తిని లేదా అశక్తతను డైరెక్ట్ గా మాట్లాడటం జరిగింది. చాలా అంశాల్లో ఆయన విమర్శ ఇప్పుడు మా దాకా అవసరం లేదు, ఆయనే విమర్శ చేస్తున్నారు, ఆయనే మాట్లాడుతున్నారు, ఆయనే సరిదిద్దుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న దోపిడీ మీద ఇప్పుడు అక్కడ బియ్యం రవాణా, అక్రమ రవాణా, ఎవరిని నిందించాలండి? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని నిందించాలా? ఈ సెన్సిటివ్ ఇష్యూలో చాలా డెప్త్ గా ఆలోచించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ఆ పోర్టుల దగ్గర కాపలా కాయలేరు కదా సార్ ప్రతిరోజు కూర్చొని. ఆ బాధ్యత అధికారులది. సో అధికారుల్లో కొంతమంది అధికారులు సక్రమంగా పని చేయకపోవటం వల్లే ఆ విధంగా రైస్ ఆ విధంగా అక్రమ రవాణా జరుగుతుంది. అది అందరికీ తెలిసిన అంశమే. దాన్ని వాళ్ళు వెళ్ళి సీజ్ చేశారు, పట్టుకున్నారు, దాని మీద చర్చ పెట్టారు, అక్కడ క్లోజ్ చేశారు. కాకినాడ నుంచి పోకుండా మళ్ళీ అక్కడి నుంచి వైజాగ్ పోర్టుకు తరలి వెళ్తున్నాయని మళ్ళీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అక్కడికి వెళ్ళి 2 రోజుల క్రితం 48 మెట్రిక్ టన్నుల రైస్ సీజ్ చేశారు. అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు, అధికారులు సహకరించాలి కదా. బ్రహ్మనాయుడు గారు, ఈ 6-7 నెలల్లో జరిగినటువంటి అక్రమ రవాణాకి బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వం వహించాలా వహించకూడదా అనే చెప్పండి సార్. మీరు విద్యాసాగర్ గారు మీరు చెప్పండి. వాళ్ళు అధికారంలో లేనటువంటి వాళ్ళ గురించి మాట్లాడటం, విమర్శ చేయడం, నిందారోపణలు చేయడం కాదు కదా. విద్యాసాగర్ గారు, ఈ 6 నెలల్లో జరిగిన అక్రమ రైస్ రవాణాకి ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేదా? రాజశేఖర్ గారు అడుగుతున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు బాధ్యత వహించాల్సిందే జరుగుతున్నటువంటి సంఘటనలకి. అంతేగాని ఇప్పుడు ఇక ఎక్కడండి అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని నింద మా మీద వేయాలని ప్రయత్నం చేయడం ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో మేమున్నావా లేదా వాళ్ళు ఉన్నావా అని డౌట్ మాకే కలుగుతుంది కదా. వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకి లేదా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి, వాళ్ళు వేసేటువంటి నిందలను కానీ ఒకసారి చూస్తే ఎవరు అధికారంలో ఉన్నారా అనేటువంటి డౌట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే అంటానండి, ఎవరు అధికారంలో ఉన్నా జరిగిన సంఘటనలకి ప్రభుత్వం బాధ్యత వహించి వాటి మీద శ్రద్ధ వహించాలా. ఇప్పుడు దానికి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మా సహకారం అనేటువంటిది ఇందాక చందు సంవత్సరం గారు అన్నారు, సహకారం అందరిది ఉండదు, ఖచ్చితంగా ఉంటది. మంచి కార్యక్రమం. నేను అందుకే చెప్తున్నాను కండి, ఇప్పుడు ఇవి జరుగుతున్న సంఘటనలు, ఈ కేసులు, గందరగోళాలు, ఈ గొడవలు రాను ఇలా పెరక్కోకూడదండి. ఇంతటితోటి ఇది ఆగిపోతే బాగుంటది అనేటువంటిది నేను ఇందాక కూడా ఎక్స్ప్రెస్ చేశాను. అది ఇలాంటి ఏంటి డే బై డే పెరిగిపోతా ఉన్నాయి, తగ్గటం లేదు. కాబట్టి వీటి మీద శ్రద్ధ వహించొద్దు, ఇచ్చిన హామీల మీద శ్రద్ధ వహించండి. అది నేను మాట్లాడుతున్నాను. మరి విద్యాసాగర్ గారు ఏం మాట్లాడారో వినలా. ఇక్కడ కరెంట్ పవర్ కట్ అయిపోయింది. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు భ్రమలో బతుకుతా ఉంటారు, మేము వాళ్ళ అధికారంలోకి వస్తారు అనే ఆ వర్షంలో మాట్లాడారులేండి.
అవునండి, భ్రమలో అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సార్లు భ్రమల్లో బతికారు. ఆ. ఎప్పుడు ఆయన కంటిన్యూస్ గా ఏం గెలవలేదు. ఓటమి పాలు గెలుపోవటం సహజంలే సార్. గెలుపు ఓటములు సహజం. గెలుపు ఓటములు సహజం అండి. అంటే ఈ మాట 2024 ఎన్నికల ముందు మీరు అంటే బాగుండేది, గెలుపోవడంలో సహజం అని. మీ పార్టీ ఓడిపోయేసరికి మీరు ఇలా గెలుపోవడం సహజం అనేటువంటి వర్షం తీసుకొస్తున్నారు. మరి ఓడిపోయాం కాబట్టి ఆ మాట అంటున్నాము, గెలిస్తే ఎందుకు అంటాం ఆ మాట? అంతేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 14 ఏళ్ళు అయింది, ఇప్పుడు గెలిచారు ఆయన నిలబడి. 10 ఏళ్లే కదా, 10 ఏళ్లే కదా సార్, 2014 రాజకీయాల్లో ఆయన అనుకూల సమయం ఇప్పుడు వచ్చింది, ఆయన ఇప్పుడు నిలబడ్డారు, ఇప్పుడు గెలిచారు. కాబట్టి ఇలాంటివన్నీ ఏంటంటే రాజకీయాల్లో మనము గెలుపోవడం గురించి కాదు, అధికారంలో కాకుమాన్ గారు సమయం చాలా తక్కువ ఉంది. ఇచ్చిన హామీలు తూచ తప్పకుండా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మాట్లాడుతున్నాను సార్. చెప్పండి విద్యాసాగర్ గారు. ఇప్పుడు ఆయన ఏదో టెంపరవరీ సచివాలయాలు టెంపరవరీ, నువ్వు వచ్చి ఏం కట్టావు? నువ్వు వచ్చి ఇటుకు పిల్ల కూడా కట్లా. అదే టెంపరవరీలో కూర్చొని మీ మంత్రులు, అదే మంత్రులు పరిపాలన చేసినారు, అదే హెచ్ఓడీలు పనిచేశారు, అదే ఐఏఎస్లు పనిచేశారు, అదే అసెంబ్లీలో కూర్చున్నారు, అదే శాసనమండలిలో కూర్చున్నారు. మరి టెంపరవరీ మాట్లాడతారు అంటే వీళ్ళు మాట్లాడే అర్థం అవ్వలేదు మీకు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? టెంపరవరీ అయితే నువ్వు కట్టినా పర్మనెంట్, నువ్వు ఎందుకు కట్టా పర్మనెంట్? నీకు అంత కేంద్రం వచ్చేవాడు కదా. మీ ముఖ్యమంత్రి అంత పెద్ద ముఖ్యమంత్రి 3 రాష్ట్రాల పేరు చెప్పాడు కదా, మూడు బిల్డింగ్లు కట్టలేకపోయినాడా? 200 రోగాలకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తాం. అయ్యో మీరు చెప్పిన దాని గురించి మాట్లాడుతుంటే నేనేదో మీరేదో సోది మాట్లాడుతుంటారు. ఆరోగ్యశ్రీ పట్టకలేదా స్వామి కాకుమార్ గారు? పేద ప్రజలకి పట్టకలేదా బాబు ఆరోగ్యశ్రీ? మీ జగన్మోహన్ రెడ్డి పెట్టింది పెట్టలేదా బాబు? అది 20 ఏళ్ళ నుంచి ఉందా బాబు? అది 20 ఏళ్ళ నుంచి ఉందయ్యా. ఎలా ఊరికే సోది మాట్లాడతావు? సోది రాబాయ్ ఎందుకు మాట్లాడతావు? ఊరికే సోది మాట్లాడద్దు. 20 ఏళ్ళ నుంచి ఉంది ఆరోగ్యశ్రీ. ఏది నువ్వు జగన్మోహన్ రెడ్డి పెట్టాడా? ఏమన్నా దాన్ని ఏమన్నా కొత్తగా తీసుకొచ్చా? 3 బిల్డింగ్లు కట్టా, అదే బిల్డింగ్ మంత్రులు పెట్టారు, మంత్రివర్గ సమావేశాలు జరిగినాయి, సమావేశాలు జరిగినాయి, మండలిలో జరిగినాయి. ఎందుకు బిల్డింగుల మీదంతా కూడా సమయం తక్కువ ఉంది. కాకుమాన్ గారు దయచేసి ఆగండి. విద్యాసాగర్ గారు కాకుమాన్ రాజశేఖర్ గారు దయచేసి ఆగండి. సమయం తక్కువ ఉంది, దయచేసి ఆగండి. కాదు బ్రహ్మనాయుడు గారు, కాదు ఆయన చెప్పేది ఇది కట్టలేదు అది కట్టే టెంపరీ కదా, అదే పరిపాలన ఏదో ఒకటి కట్టారు, టెంపరీ అయినప్పటికీ కూడా ఏదో ఒకటి కట్టారు. ఆ కట్టినటువంటి ఆ బిల్డింగ్స్ లోనే కదా గత ప్రభుత్వ అధికారులు పరిపాలన చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 2014 ప్రభుత్వంలో ఆయన కట్టిన భవనాల్లోనే కదా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పరిపాలన చేసింది. సమయం లేదు, దయచేసి ఆగాలి. చంద్రశేఖర్ గారు కంక్లూజన్ ఇవ్వండి. దయచేసి ఆగండి సార్, దయచేసి ఆగండి. మాట్లాడుతున్నారు, దయచేసి ఆగండి. సాంబశివరావు గారు మొత్తానికి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు పొగడటం, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు పొగుడుకోవటం, వాళ్ళు పొగుడుకుంటున్నారు కానీ ప్రజలు పొగడాలి అని చెప్పేసి కాకుమాన్ గారు అంటున్నారు. ఏమంటారు? అంటే బ్రహ్మనాయుడు గారు, ఏదైనా సరే ఒక పని జరుగుతున్నప్పుడు టీం మెంబర్స్ అందరూ ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవటం, మంచి మాటలు మాట్లాడుకోవడం తప్పేమీ కాదు. ఇవాళ అసెంబ్లీలో 164 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఒక సాలిడారిటీ తోటి, ఒక కామ్రేడరీ తోటి వాళ్ళు ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పనిచేస్తున్నారు అనుకోండి, మంచిదే. మంత్రి మండలిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవాల్సిందే, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిందే. అది ఏవి మనం ఒక డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నట్టు ఆ డిపార్ట్మెంట్ కి మిగతా డిపార్ట్మెంట్లతో పనులు ఉంటాయి, అవన్నీ కలిసే పనిచేయాలి, తప్పేం కాదు. అయితే ఆయన ఏంటంటే ఆయన వీళ్ళందరికీ టీం లీడర్ ఎవరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళ తరఫున డిప్యూటీ సీఎం గారు ఆ మాట అన్నారనుకోండి, బయటకు అన్నారనుకోండి, ఆ రోజున మీరు చేశారండి, సైబర్ టవర్ కట్టడం ద్వారా సైబరాబాద్ ని ఇనిషియేట్ చేశారు, అది వాళ్ళ పెద్ద చెట్టు అయింది, బాగా ఉపయోగపడింది అన్నారనుకోండి, దాంట్లో తప్పే ఉంది. ఎవరికి అబ్జెక్షన్? అది ఎందుకు అబ్జెక్షన్ వస్తుంది? ఇవాళ ఆయన ఆలోచన తోటి ఏదో డ్రోన్స్ టెక్నాలజీ అనో లేదంటే యాక్వాలో కొత్త ప్రయోగాలు చేయాలనో ఏదో మాట్లాడుతున్నారు. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా భవిష్యత్తులో మంచి రిజల్ట్స్ ఇస్తాయి అని నాకు కనిపిస్తున్నప్పుడు సీఎం గారిని అభినందించారు అనుకోండి, దాంట్లో తప్పేంటి? ఇన్ఫాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా అభినందించే స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. గౌరవించుకోవడం, అభినందించుకోవడం అయితే నిజంగా మంచి వాతావరణమే, ఒకరికొకరు తిట్టుకోకుండా. రైట్.
దాని తప్పే ఉంది. ఇప్పుడు నేను అన్నాను కదా బ్రహ్మనాయుడు గారు, సార్ వాళ్ళు కోరిక, అన్ని సార్ వింత అన్ని కోరిక సున్నా కాదు, కోరుకుంటారు. కొన్ని అంటే మంచి ఇక్కడ పనులు ఇక్కడ చేశారు. ఈ కొన్ని ఈ కోరిక సందర్భంగా చాలా నేను ఒక పెద్దది. అంశాన్ని గుర్తు చేస్తా. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, సాగర్, ఒక్క విద్యాసాగర్ గారు. సార్ ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఈ సందర్భంగా రాజశేఖర్ గారి పర్మిషన్ తోటి నేను ఒక అంశాన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు ఎవరైతే ఉన్నారో, శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి ఆ రోజు శాసనసభ్యురాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ గుండె ఎలా కొట్టుకుంటుందంటే జగన్ 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 అని కొట్టుకుంది అనేటువంటి ఆ స్థాయిలో పొగడతల కన్నా వీళ్ళు ఒకరికొకరు మీరు మంచి అడ్మినిస్ట్రేటర్, మీరు మంచి అడ్మినిస్ట్రేటర్ అంటే మరి అంత హాస్యాస్పదంగా ఏం లేదు ఈ పొగడతా అనేది పలువురు అభిప్రాయంగా దీన్ని మనం విశదీకరించవచ్చు. ఏమంటారు? అంటే నేను చెప్పింది ప్రయోజనం ఏమి లేదు పొగినందువల్ల. సరే పొగుడుకొని ఏంటంటే నేనేం తప్పు పట్ల సాంతరావు గారు, నేను తప్పరని అంటున్నారు, నేనేం తప్పట్ల. వాళ్ళు పొగుడుకోక ఎవరిని పొగుడుతారండి? మేము ఒకవేళ వాళ్ళు ఇక్కడ చందు సాంబశివరావు గారు అంత సంస్కారం ఒకవేళ విమర్శలు చేసుకుంటేనేమో, లేకపోతే విమర్శలు చేసుకోకపోయినా ఎడమొహం పెడమొహంగా మీటింగ్ అటెండ్ అయితే పైకి పొత్తులు లోపల కత్తులు అని చెప్పేసి ఇక పెద్ద పెద్ద టైటిల్స్ తోటి పెద్ద పెద్ద చర్చలు పెట్టేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇక్కడ పలకరించుకొని నవ్వుకొని హక్ చేసుకున్నా తప్పే, ఎవరి పని వాళ్ళు చేసుకున్న ఎడమొహం పెడమొహంగా ఉన్నా తప్పే. ఎట్లా ఇంకా మరి పాపం ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నెగటివ్ సైడ్ చూస్తున్నారు కానీ అది మంచి విధానం. నేను దానికి తప్పట్ల. వేరే పార్టీ విద్యాసాగర్ గారు నేను కౌగులించుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ లీడర్షిప్ ఇస్తే అది మంచి సాంప్రదాయం. చంద్ర సాంప్రదాయం గారు మేము అంతా మాట్లాడుకోవట్లేదా? ఆ సాంప్రదాయం రాజకీయాలు వేరండి. రాజకీయాలు వేరు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాలు వేరే ఉంటాయి. ఇక్కడ సమయం తక్కువ ఉంది. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నేను ఆ విషయాన్ని వాళ్ళని తప్పు పట్ల, కాకపోతే నేను అంటుంది ఏంటంటే దాని ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనము వనగూరేటువంటి, కొత్తగా వనగూరేటువంటి అంశాలు ఏమున్నాయి, అందులో ఏమి లేవు. వాళ్ళిద్దరు కూడుకోవడం చెప్తే అన్న. అలాగే మేము అధికారులు ఉన్నప్పుడు మరి ఎంతకాలం మేము కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మంచి చేసినటువంటి సందర్భాలు ఉన్నటువంటి దాన్ని కూడా పొగిడేటువంటి పరిస్థితులు ఏమి ఉండవు కదా. పొగిడినారా ఎప్పుడన్నా? వీళ్ళు ఎవరన్నా పొగిడితే చెప్పానండి నాకు. కాబట్టి నేనేమంటానంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10 పనులు దాంట్లో అన్ని 10 పనులకు తప్పని నేను అంటలేదు, ఎవరు అనరది. కాకపోతే బ్యాలెన్స్ చేసుకోవడంలో పొరపాటు జరిగింది, బ్యాలెన్స్ చేసుకోవడంలో కుదరలేదు. కాబట్టి ప్రజలకు అర్థం కాలేదు, ప్రజలకు ఏది అర్థమైందో అదే జరుగుద్ది. సమయం తక్కువ ఉందండి విద్యాసాగర్ గారు. మీరు మంచి పనులు ఏదైనా పొరపాటు జరుగుతుంది అన్నప్పుడు దాన్ని విమర్శించండి, తప్పే.